ఫ్రాక్షన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవలం బిల్డింగ్ ఫోటోస్ చూస్తున్నారా? అది చాలదు. ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ చెక్ చేయకపోతే మీ మనీ రిస్క్లో పడుతుంది. నంబర్ 1, లొకేషన్ గ్రేడ్. అసెట్ గ్రేడ్ ఏ సిటీలో ప్రైమ్ హబ్లో ఉందా? దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎయిర్పోర్ట్, మెట్రో అవైలబుల్లో ఉన్నాయా? ఇవి ఉంటే మీ అప్రిసియేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నంబర్ 2, ప్లాట్ఫామ్ రెప్యుటేషన్. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ రెప్యుటేషన్ ఏంటి? వీరు ప్రాపర్లీ రిజిస్టర్డా? గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ కరెక్ట్గా ఇచ్చారా? ఇవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. నంబర్ 3, టెనెంట్ స్ట్రెంగ్త్. బిల్డింగ్లో టెనెంట్ ఎవరు? వీరి బ్రాండ్ స్ట్రెంగ్త్ ఏంటి? క్రెడిట్ రేటింగ్ ఏంటి? టెనెంట్ ఎగ్జిట్ అవుతే మీ రెంట్ ఆగే ఛాన్స్ ఉంది. సో టెనెంట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. నంబర్ 4, లీజ్ స్ట్రక్చర్. లీజ్ డాక్యుమెంట్ ప్రాపర్లీ రిజిస్టర్ చేశారా? లీజ్ ఎన్ని ఇయర్స్ ఉంది? లాక్ ఇన్ పీరియడ్ ఎంత? అండ్ ఇయర్లీ రెంటల్ హైక్ ఎంత? ఈ డీటెయిల్స్ మీకు వచ్చే రెంటల్ ఇల్ని డిసైడ్ చేస్తాయి. నంబర్ 5, ఎగ్జిట్ ఫెసిలిటీ. మీరు ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు? సెకండరీ మార్కెట్ ఫెసిలిటీ ఉందా? మీరు ఎగ్జిట్ అయినప్పుడు మీకు రిటర్న్స్ ఎలా ఇస్తారు? ఇవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటే కేవలం రెంట్ ఇచ్చేదే కాదు, అదొక సేఫ్ అసెట్ అయి ఉండాలి. ఈ 5 పారామీటర్స్ సాటిస్ఫై అయితేనే ఇన్వెస్ట్ చేయండి. ఇందులో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి.